3 ఏళ్ల తర్వాత కూడా ఆ పూనా ఒడంబడిక మీద నిరసన వ్యక్తాలు జరుగుతున్నాయంటే మేము ఏం కోల్పోయినామో అది సాక్ష్యంగా నిలబడ్డది. రెండోది మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ ఏర్పాటు జరగడానికి ముందు గతంలో కేసీఆర్ గారు ప్రకటించిన మాటకు కట్టుబడి లేకపోవడం వల్ల ఆదివాసీ సమాజం నష్టపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జరుగుతున్నప్పుడు గత కేసీఆర్ గారు ముందు భౌగోళిక తెలంగాణ కోరుకుంటున్నాం. అంతకుముందు ఒప్పందంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు హైదరాబాద్ రాష్ట్ర భూభాగం భౌగోళికంగా ఎంత ఉన్నదో హైదరాబాద్ స్టేట్ భూభాగం భౌగోళిక ఎంత ఉన్నదో అందులో నుంచి తెలంగాణ ఏర్పడే సమయానికి ఇంచు భూమి కూడా కోల్పోయే ప్రసక్తి లేదని చెప్పి పదే కేసీఆర్ గారు మాట్లాడేవాడు. భౌగోళిక తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్లో కలవక ముందు ఏ హైదరాబాద్ రాష్ట్రం అయితే విలీనమైందో, ఎంత భూభాగం అయితే విలీనమైందో అంత భూభాగంలో ఒక గ్రామం కాదు కదా, ఒక ఇంచు కూడా వదులుకోలేము అని చెప్పి మాట్లాడేవాడు. కానీ తీరా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో అటు సీమాంధ్ర భూస్వామ్య వర్గం, పెట్టుబడిదారు వర్గం తీసుకొచ్చిన ఒత్తిడికి అటు కేంద్రం తలొగ్గి ఇటు కేసీఆర్ కూడా స్పష్టంగా యుద్ధంలో లేకుండా పోవడం వల్ల దాదాపు భద్రాచలం పరిధిలోని 7 మండలాల పరిధిలో ఉండి 200 గ్రామ పంచాయతీలు, ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండబడే 95% పైగా ఆదివాసులు ఇవాళ నీట మునిగారు. హైదరాబాద్ నుండి పరిపాలన చేసే వాళ్లకు ఆ బాధ అర్థం కాదు. తెలంగాణ రాగానే పరిపాలించేటోళ్ళకి ఆ బాధ అర్థం కాదు. కానీ నిన్నటి వరకు తెలంగాణ అయి ఉండి తెలంగాణ ప్రజల అస్తిత్వం కలిగి ఉండి మరి కేవలం అటు వాళ్ళ ఒత్తిడి ఇటు రాజీ ఉండడం వల్ల, అటు వాళ్ళ ఒత్తిడి ఇటు రాజీ పడడం వల్ల నిజంగా నష్టపోయింది. 200 గ్రామాలకు పైగా లక్షలాది మంది ఆదివాసులు నష్టపోయారు. వాళ్ళు పోలవరం ప్రాజెక్టులో మునిగిపోయారు. ఒక మాట చెప్పాలంటే చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. ఆదివాసి ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. చాలా బాధాకరం. దాన్ని మేము ఆనాడే వ్యతిరేకించాం. ఆదివాసుల ఆదివాసుల అరణ్య ఘోష అని చెప్పి నేను యాత్ర కూడా చేశాను ఆ రోజుల్లో. అంటే పూనా ఒడంబడిక జరిగేటప్పుడు ఏ ఆవేదన అయితే అంబేద్కర్కు మిగిలి ఇప్పటికీ దళిత వర్గాల ఆవేదన ఉన్నదో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి ఏ ఆదివాసీ ప్రజలకైతే అన్యాయం జరిగిందో, షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగే సమయానికి ఈ 59 కులాల్లో ఏ కులానికి కూడా భవిష్యత్తులో అన్యాయం జరిగిందని అనుకోకుండా ఉండాలంటే ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియలో ఖచ్చితంగా ప్రతి కులం భాగస్వామ్యం కావాలని, మీకుండబడే వెనుకబాటు, మీకుండబడే జనం, అదే సమయంలో మీకు జరిగిన అన్యాయాన్ని మరొకసారి కమిషన్ దృష్టికి తీసుకురావడానికి ఈ ఉన్న సమయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి కుల సంఘానికి నేను అప్పీల్ చేస్తున్నా. ముఖ్యంగా 57 కులాలకు సంబంధించిన రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా పొంది అభివృద్ధిలోకి వచ్చింది మాలలోతే. 57 కులాల అభిప్రాయాన్ని కూడా నేను చెప్తున్నా. మాలల తర్వాత మాదిగలు కొంత లబ్ధి పొందారు కదా అని, అంటే మధ్యస్థంగా లబ్ధి పొందినరా అనే విషయం కమిషన్ నివేదిక చెప్తున్నది. మేము 10% జనాభా ఉంటే 5% వరకు పొందినట్టుగా రికార్డులు ఉంటే